ఎల్బీ స్టేడియంలో రేపటి ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. మనతో పాటు పిసిసి ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. మనం మాట్లాడదాం. ఎలా ఉందండి, ఎలా ఉంది, ఎంతమంది వస్తున్నారు గెస్టులు, ఎలా ఉండబోతున్నాయి ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు, ఈ స్టేడియాన్ని ఎందుకు ఎంచుకున్నారు? మీ అందరికీ తెలిసిందే, గతంలో రాజశేఖర రెడ్డి గారు 2004లో ఇదే స్టేడియం నుంచి ప్రమాణ స్వీకారం చేసి బ్రహ్మాండమైన పాలన అందించి ఈరోజు ప్రజలు మరవలేనటువంటి పరిస్థితి రాజశేఖర రెడ్డి గారి పరిపాలన. అదే పరిపాలన అంత బ్రహ్మాండంగా చేయాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం కూడా ఇక్కడి నుంచే చేస్తారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి తొలి సంతకం, ఈరోజు అందరూ ఉచిత కరెంటు మా పేటెంట్ అని చెప్పుకునేటువంటి వ్యక్తులకు 2004లో రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిసారి ఉచిత కరెంటు ఫైల్ మీద సంతకం పెట్టడం జరిగింది. అలాగే ఈరోజు బీఆర్ఎస్ పాలన 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలన అసంతృప్తితో కాంగ్రెస్ 6 పథకాలను చూసి ఓటేసినటువంటి తెలంగాణ ప్రజలకు రేపు ఇక్కడి నుంచే రేవంత్ రెడ్డి గారు 6 పథకాల మీద కూడా క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, ఎలా ప్రజలకు అందాలి, ఎందుకంటే ఇది చాలా పెద్ద బాధ్యత కూడుకున్నటువంటి పదవి. ఎందుకంటే 10 ఏళ్ల పాలన తర్వాత, బీఆర్ఎస్ పాలన తర్వాత ఇచ్చిన తెలంగాణలో ఇచ్చిన కాంగ్రెస్ తెలంగాణను ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు అధికారంలోకి వస్తున్నాం కాబట్టి బంగారు తెలంగాణ, నీళ్లు నిధులు నియామకాలన్న నినాదం మీద తెచ్చుకున్న తెలంగాణ, దీన్ని ఎట్టి పరిస్థితిలో కూడా తెలంగాణ ప్రజలకు అందించాలన్న ఉద్దేశంతో రేపు ఇక్కడ ప్రమాణ స్వీకారం అవుతుంది. 6 పథకాలను కూడా ఇక్కడి నుంచి ఇనిషియేట్ చేస్తారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు, మీరు అన్నట్టుగా 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఇక్కడ ఉచిత విద్యుత్ సంబంధించిన మొదటి సంతకం కానీ హామీ అమల్లోకి రావడం జరిగింది. రేపు 6 గ్యారంటీలు ఏదైనా రేపు అమల్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, ఎలా ఉండబోతుంది? 6 గ్యారెంటీలో మీరు చూసుకున్నట్టయితే ఉచిత బస్సు మహిళలకు, 500 రూపాయల సిలిండర్లు, పెన్షన్ 4,000 రూపాయలు, ఆసరా మహిళా ఆసరా 2,500, ఇవన్నీ కూడా ఇంప్లిమెంటబులే. వీటన్నిటిని ఇంప్లిమెంట్ చేయడానికి పెద్ద ఆలోచించాల్సిన సమయం ఉండదు కాబట్టి దాని గురించి నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. కానీ క్లారిటీతోటి ఈవినింగ్ మీకు మేము క్లియర్ క్లారిటీతో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ ముఖ్య అతిథులు ఎక్కడ కేటాయించారు, ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు ఇక్కడికి చేరుకుంటారు అంతా కూడా ఏంటి? ముఖ్య అతిథులు ఢిల్లీలో ఏఐసీసీ వాళ్ళు కోఆర్డినేషన్లు ఉన్నారు. కొంతమంది రాష్ట్ర ముఖ్యమంత్రులు వస్తారు, కొంతమంది సిడబ్ల్యూసీ మెంబర్లు, వీళ్ళందరూ కూడా ఈరోజు సాయంత్రానికి చేరుకునే ప్రయత్నం చేస్తారు. కొంతమంది రేపు మార్నింగ్ వస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు సాయంత్రం కల్లా క్లారిటీ వస్తాయి. గత సిడబ్ల్యూసీ మీటింగ్ ఏదైతే తాజ్ కృష్ణాలో చేసినప్పుడు కూడా మీరు చూసిరు ఏర్పాట్లు, అలాగే ఇక్కడ కూడా చేసి ఒక బస్సు ద్వారా వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. వివిఐపీ ఎంట్రన్స్లోకి వెళ్ళి 3 డయాస్లు వేయడం జరిగింది. ఒక డయాస్ ప్రమాణ స్వీకారం కోసం గవర్నర్ గారి ఆధ్వర్యంలో వీరు ప్రమాణ స్వీకారం చేసేటువంటి డయాస్ ఉంటుంది. 2వ డయాస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరూ ఉంటారు. 3వ డయాస్లో సీనియర్ మోస్ట్ నాయకులు, ఢిల్లీ నుంచి వచ్చే పెద్ద పెద్ద నాయకులు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ గతంలో ఎక్స్ మినిస్టర్స్ కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే గారి నాయకులందరికీ కూడా ఒక స్టేజ్ ఉంటుంది. అలాగే గ్యాలరీస్ కూడా ఉన్నాయి ఫ్యామిలీ మెంబర్స్కి. తర్వాత ఇతర పార్టీలను కూడా మేము ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. ఇతర పార్టీలు అమరవీరుల కుటుంబాలను కూడా కొన్నిటిని పిలవడం జరిగింది. సో ఇవన్నిటికి కూడా 2-3 గ్యాలరీస్ వేయడం జరిగింది. తర్వాత ఒక 1000 మందికి దాకా మనం కార్యకర్తలకు, అంటే ముఖ్యమైన కార్యకర్తలు, రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసినటువంటి కార్యకర్తలకు కూడా ఒక గ్యాలరీ వేయడం జరిగింది. ఇతర పార్టీలు అంటే ఎవరెవరికి? కేసీఆర్ కూడా ఇన్విటేషన్ వెళ్ళిందా? కేసీఆర్ కూడా ఇన్విటేషన్ ఇస్తున్నట్టున్నారు. అంటే బేసిక్గా మనకు తెలిసింది ఏంటంటే అన్ని పార్టీలకు, అంటే దాంట్లో కేసీఆర్ గారు కూడా, జగన్మోహన్ రెడ్డి కానీ పక్క తెలుగు రాష్ట్రాలకు కూడా ఇన్విటేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఆల్రెడీ ఇన్విటేషన్స్ అయినాయి, మనకి ఇంకా కన్ఫర్మేషన్స్ రాలేదు ఎవరు వస్తారు ఏందనేది. ఏదైనా వస్తే మీకు క్లారిటీ. సోనియా రాహుల్ వీళ్ళు ఎప్పుడు వస్తున్నారు ఏంటి? రేవంత్ రెడ్డి గారు ఈరోజు మార్నింగ్ 10 జనపథ్కి వెళ్ళడం జరిగింది. సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని కలవడారు. అలాగే అంతకుముందు మల్లికార్జున ఖర్గే గారి తర్వాత కేసీ వేణుగోపాల్ గారిని కూడా కలిసి అందరినీ ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రాబబ్లీ వాళ్ళందరూ కూడా ఈరోజు సాయంత్రం కన్ఫర్మేషన్ చేస్తారు. ఓకే, ఇంకొక ప్రధాన ప్రశ్న, ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకోవడంలో కొంత గందరగోళ వాతావరణం, ఎల్లా హోటల్ నుంచి కూడా ఢిల్లీకి వెళ్ళడం, పరిణామాలన్నీ కూడా అంత తెలిసిన విషయం మీకు కూడా. అయితే ఇప్పుడు మంత్రివర్గం, ఒక ముఖ్యమంత్రి ఎన్నికకి సంబంధించి ఎలా ఉంటే మంత్రివర్గ విస్తరణ అనేది ఎలా ఉండబోతుంది అనేది ఒక ఇటు విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఎలా ఉండబోతుంది, సీనియర్లకి ప్రయారిటీ ఇవ్వాలి, సామాజిక వర్గాల వారీగా చూడాలి. ఈ రేపైతే ముఖ్యంగా ప్రమాణ స్వీకారం టైంలో ఎంతమంది ప్రమాణ స్వీకారంలో పాల్గొనే అవకాశం ఉంది, ఎంతమంది డిప్యూటీ సీఎంలు ఉంటారండి? ఇవన్నీ మీడియా కథనాలు. మీరు చూసినట్టయితే 3వ తారీఖు సాయంత్రం 8-9 దాకా ఫలితాలు రావడం జరిగింది. 4వ తారీఖు నాడు అందరు ఎమ్మెల్యేలను పొద్దున్నే ఒక రెజల్యూషన్ పాస్ చేసి మల్లికార్జున ఖర్గే గారికి వాళ్ళందరూ కూడా అధికారికంగా ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటాము ఏఐసీసీ ప్రెసిడెంట్ గారు అని చెప్పి వాళ్ళు ఒక తీర్మానం కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత సాయంత్రం అందరు ఎమ్మెల్యేలతో అంటారు. అది 4వ తారీఖు. నిన్న సాయంత్రం 5వ తారీఖు ముఖ్యమంత్రిని డిక్లేర్ చేశారు. దీంట్లో ఎక్కడ డిలే అయినట్టు కనపడలేదు. మీరు అదే బీజేపీ పాలిత రాష్ట్రాలలో చూస్తే రాజస్థాన్లో,
నాయకులు పోయి సంప్రదించారు తప్ప ఈ ఊహాగానాలన్నీ కరెక్ట్ కాదు. డెఫినెట్గా గతంలో ఎన్నో ఉత్తమ్ గారు కూడా ఓపెన్ అయ్యారు కదా, మాకు ముఖ్యమంత్రి అవకాశం ఇస్తే డెఫినెట్గా ఇది ప్రజాస్వామ్య పార్టీ. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే అతిపెద్ద జనాభా ఉన్న దేశంలో ఉన్న పెద్ద పార్టీ. ఈ పార్టీలో ఎంతోమంది ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేస్తుంటారు. వాళ్ళు కూడా ఏదో వాళ్ళకి ఆశలు ఉంటాయి, వాళ్ళు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మరి వాళ్ళు పోయి చెప్పుకున్నారు అధిష్టానానికి, అధిష్టానం వాళ్ళని కన్విన్స్ చేసిరు. నిన్న మీరు ముఖ్యమంత్రిని డిక్లేర్ చేసినప్పుడు ఏఐసీసీలో కేసీ వేణుగోపాల్ గారు పక్కన వాళ్ళు కూర్చొనే ఉన్నారు. కాబట్టి మా దగ్గర అటువంటి విభేదాలు ఏం లేవు. ఈవెన్ క్యాబినెట్ కూర్పులో కూడా వాళ్ళందరూ అక్కడ కూర్చొని మాట్లాడుకుంటారు. రేపు రేవంత్ రెడ్డి ఒక్కలే ప్రమాణ స్వీకారం చేస్తారా, ఇంకెవరన్నా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయా? అవకాశాలు ఉన్నాయి. అందుకనే ఢిల్లీలో చర్చ నడుస్తుంది. ఎంతమంది క్యాబినెట్ని రేపు చేయించాలి, టోటల్ క్యాబినెట్ని చేయించాలన్నా, పార్షియల్ క్యాబినెట్ని చేయించాలన్నా, క్యాబినెట్ని ఎవరు కుల సమీకరణలు చూసి క్యాబినెట్లో జిల్లాల వారీగా, ఉమ్మడి జిల్లాల వారీగా తీసుకోవాలా, పార్లమెంట్ వైజ్గా తీసుకోవాలా, ఒక స్టాండర్డ్ మెజర్మెంట్ అనే దానిపై చర్చలు నడుస్తున్నాయి. ఎందుకంటే మేము 10 ఏళ్ల తర్వాత ప్రభుత్వంలోకి వచ్చినాం. ప్రభుత్వ పాలన ప్రజలకు అందే విధంగా ఉండాలి కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోవాలని ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల నుంచి బీఆర్ఎస్ కానీ బీజేపీ నుంచి అనేక విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రభుత్వం ఎంతకాలం, ఇంకా 6 నెలలే కదా, 6 నెలల్లో చూద్దాం రేవంత్ రెడ్డి మారిపోతారనేది విమర్శలు చేస్తున్నారు. ఎందుకని అంటే ఓట్ షేర్ తక్కువ ఉందని వాళ్ళ కామెంట్ చేస్తున్నారా, లేదంటే ఎలా తీసుకుంటున్నారు దాన్ని? ప్రతిపక్షాలకు తొందర ఎక్కువనట్టుంది. 10 ఏళ్ళు పరిపాలించారు, ప్రతిపక్షాలని బతకనీయలేదు. 2018లో గెలిచిన ఎమ్మెల్యేలను కూడా తీసుకొని అసెంబ్లీని నిర్వీర్యం చేశారు. సెక్రటేరియట్ని కూలగొట్టి సెక్రటేరియట్లో కూర్చునే పరిస్థితి లేదు మంత్రులు. ముఖ్యమంత్రి ప్రగతి భవన్ కట్టి ప్రగతి భవన్లో కూర్చోకుండా ఫామ్ హౌస్లో పడుకుండు. ఇంత తొందర ఎందుకు వాళ్ళకి నాకు అర్థం కావట్లేదు. ప్రతిపక్షాలను ప్రతిపక్ష హోదాను కాపాడే ప్రయత్నం కూడా మేమే చేస్తాం. మీ దగ్గర ఉన్న 40 మంది ఎమ్మెల్యేలతోటి మీరు స్వచ్ఛందంగా మీరు రాజకీయంగా మేము చేసే తప్పుల్ని అసెంబ్లీలో ఎండగట్టేటువంటి ప్రయత్నం చేయండి. తెలంగాణ ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటున్నాం. అంతే తప్ప 24 గంటలు కాకముందే ముఖ్యమంత్రి క్యాండిడేట్ని డిసైడ్. మీలో ఉన్న అనైక్యత వాళ్ళు అవకాశం కోసం చూస్తున్నారేమో. మాలో ఉన్న అనైక్యత లేకున్నా వాళ్ళ అనైక్యతగా అనుకొని వాళ్ళే అనైక్యతగా సోషల్ మీడియాలలో ట్వీట్లు చేసుకుంటా, సోషల్ మీడియా వేదికల మీద మమ్మల్ని ఇంకా ఎన్నికలు అయిపోయాక కూడా మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారంటే వాళ్ళ గొప్పతనానికి వదిలేస్తున్నారు. వాళ్ళంతలో వాళ్ళే మొదటి రోజు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామాలు చేసి తెలంగాణ ప్రజలు వాళ్ళకి అధికారం ఇవ్వలేదని తెలుసుకున్న కేటీఆర్ గారు ట్వీట్ చేసిన తర్వాత కొత్త పార్టీ 10 ఏళ్ల తర్వాత అంటే ఈ కొత్త రాష్ట్రానికి కాంగ్రెస్ మొట్టమొదటిసారిగా ప్రభుత్వంలో వస్తున్నప్పుడు మేము ఎంత ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలన్న ఆలోచన మాకుంది. వాళ్ళు ఇంత తొందరపడి ప్రజల ముందు మమ్మల్ని వైఫల్యాలకు గురి చేయాలని ప్రయత్నం చేయడంలో తెలంగాణ ప్రజలు ఆల్రెడీ మొన్న ఎన్నికలలో వాళ్ళ సోషల్ మీడియా ద్వారా మమ్మల్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మమ్మల్ని తప్పుడు ప్రచారం చేద్దామని చూసినా కానీ విఫలమై ప్రజలు మాకు ఓట్లు వేసారు. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళ విఘ్నతకు వదిలేస్తున్నా. దయచేసి మీరు ఒక నెల రోజుల దాకా ఫామ్ హౌస్లో కానీ అమెరికాలో రెస్ట్ తీసుకోండి. ఈలోపు మేము పాలన అందించేటప్పుడు మీరు తిరిగి వచ్చి మా పాలన ఎలా ఉందని చెప్పి మీరు ప్రజలకు తెలియాలని కోరుకుంటాం. కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళన్నట్టుగా 6 నెలల 5 ఏళ్ళ ఏం చెప్పబోతున్నారు మీకు సమాధానం? పక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్లో 5 ఏళ్ళు చేసారు. నిన్న మొన్న వచ్చినటువంటి కర్ణాటకలో ఆల్రెడీ 6-7 నెలలు అయింది. హిమాచల్ ప్రదేశ్లో సంవత్సరం కావస్తుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ చెడు ప్రచారము 6 నెలల 5 నెలల 1 ఇయర్ అని కాదు. బ్రహ్మాండంగా మినిమం 15 ఏళ్ళ రేవంత్ రెడ్డి గారు, ఒక 55 ఏళ్ళ వయసులో రేవంత్ రెడ్డి గారు ఈరోజు 54 ఏళ్ళ వయసులో రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి శపథం చేస్తున్నారు, రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. డెఫినెట్గా తెలంగాణ ప్రజల మనసులో మిగిలిపోతాడు. తెలంగాణ ప్రజలు ఎప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారి ఏమంటారు వ్యవహారం కానీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చేటువంటి అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్ని మర్చిపోరు. ఆయనను కంటిన్యూగా ముఖ్యమంత్రి పదవి ఉంచుతారని మేము అనుకుంటున్నాం, నమ్ముతున్నాం. థ్యాంక్ యూ అండి. కాంగ్రెస్ పార్టీకి అధికారం అనేది 6 నెలలు కాదు 15 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారు అని చెప్పి అంటున్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. శేష విదేశం హైదరాబాద్.